ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ వ్యూహాలు మళ్లీ విమర్శల పాలవుతున్నాయి. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఏమవుతుంది? ఎదుటి వారిపై విసిరేసి మరో రాయి అందుకుంటాడనే సామెతను ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అన్వయించి వైసీపీ వైఖరిని రాజకీయ వర్గాల్లో సోషల్ మీడియాలో తీవ్రంగా ఎండగడుతున్నారు. నిన్నటి వరకు నిరుద్యోగుల భవిష్యత్తు, మెగా డిఎస్సి సమస్యను ఆకాశం బద్దలయ్యేలా ప్రచారం చేసిన వైసీపీ హఠాత్తుగా ఆ అంశాన్ని పక్కన పెట్టి విజయవాడ కృష్ణలంకలో రౌడీ షీటర్ గాదే సాయికృష్ణ అదృశ్యం కేసును పట్టుకొని కులరంగు పులిమి కొత్త ఎజెండాతో ముందుకొచ్చింది. ఈ మార్పు వైసీపీ రాజకీయాల్లోని అవకాశవాదాన్ని మరోసారి బయట పెట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఏమవుతుంది? విసిరేస్తాడు. ఆ రాయి పడేసి మళ్ళీ ఇంకో రాయి అందుకుంటాడు. ఈ చిన్న ఉపమానం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష రాజకీయాలకు అద్దం పడుతుంది. వైసీపీ నిర్వహిస్తున్న ఎజెండా రాజకీయాల అసలు స్వభావం ఇప్పుడు ప్రజల ముందు నగ్నంగా నిలబడుతుంది. ఒక వివాదాన్ని పట్టుకొని అది పని చేయకపోయేసరికి దాన్ని నడి సముద్రంలో వదిలేసి కొత్త అంశం వైపు దూకటం, ఇదే వైసీపీ ఆడుతున్న రాజకీయ చదరంగం. కొన్ని రోజుల కిందటి వరకు వైసీపీ నేతలు, వారి అనుబంధ మీడియా ఎక్కడ చూసినా మెగా డిఎస్సి 2025 గురించే మాట్లాడేవారు. ప్రభుత్వం రిక్రూట్మెంట్ ప్రక్రియలో అవకతవకలకు పాల్పడిందని, వేలాది మంది అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటుందని ఆరోపణలు సంధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో భారీ ప్రచారం నిర్వహించారు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష వైసీపీ ఒక ప్రశ్న వేసుకోవాలి. ఆ ఆరోపణలు నిజమని నమ్మితే తర్వాత ఏం చేసింది? న్యాయ పోరాటానికి కోర్టుకు వెళ్ళిందా? పొన్నవోలు వంటి న్యాయ నిపుణులను రంగంలోకి దించిందా? అభ్యర్థుల తరపున బలమైన న్యాయ పోరాటం చేసిందా అంటే జవాబు లేదు. నిజంగా నిరుద్యోగుల పక్షాన నిలబడాలని ఉంటే చట్టపరమైన మార్గంలో పోరాడేవారు. కానీ చేయలేదు. ఎందుకంటే డిఎస్సి ఇష్యూ వాళ్లకు ఒక లక్ష్యమే కాదు, కేవలం ఒక సాధనం మాత్రమే. నారా లోకేష్ను టార్గెట్ చేయడానికి, ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురి చేయడానికి నిరుద్యోగుల భావోద్వేగాలను ఒక రాజకీయ వస్తువులా ఉపయోగించారు. ఆశించిన స్థాయిలో పబ్లిక్ మైలేజ్ రాకపోయేసరికి నిరుద్యోగులను రోడ్డుపైనే వదిలేసి మరో అంశం వైపు జంప్ అయిపోయారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ గాదే సాయికృష్ణ అదృశ్యం కావటం, సిఐ నాగరాజుపై ఎఫ్ఐఆర్ నమోదు కావటం, ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించటం, ఇవన్నీ మొదట్లో చూస్తే శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలు. పోలీస్ వ్యవస్థలో జవాబుదారీతనాన్ని అడిగే సందర్భం. కానీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్వయంగా బాధితుడు ఇంటికి వెళ్లటం, ఈ వ్యవహారానికి కుల సమీకరణాలను ముడిపెట్టడం, ఇక్కడ ఆ పార్టీ నిజంగా న్యాయం కోసం పోరాడుతుందా లేదా కొత్త ఓటు బ్యాంకు సమీకరణకు ప్రయత్నిస్తుందా అనే అనుమానాలు బలపడ్డాయి. ఈ సందర్భంలో ఒక విషయం మరింత ఆసక్తికరంగా మారింది. నిందితుడిగా ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ కూడా బాధితుడితో అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అంటే ఒకే కులానికి చెందిన నిందితుడు మరియు బాధితుడు ఉన్న కేసులో వైసీపీ ఎవరి పక్షాన నిలబడింది? ఆ పార్టీ నుంచి వచ్చే సమాధానం ఏంటి? ఈ వైరుధ్యమే వైసీపీ చేస్తున్న కుల రాజకీయాల డొల్లతనాన్ని ప్రజల ముందు బట్టబయలు చేసింది. వైసీపీ ఈ తరహా రాజకీయాలు చేయటం ఇది మొదటిసారి కాదు. ఒక అంశం పని చేయపోయేసరికి అది పడేసి మరో అంశం అందుకోవటం ఆ పార్టీ స్వభావంగా మారింది. ఏ సమస్యనైనా దీర్ఘకాలిక పోరాటంగా తీసుకోవటం, న్యాయపరంగా బాధితులకు న్యాయం చేయటం వైసీపీ ఎజెండాలో లేదు. తాత్కాలిక హెడ్లైన్ రాజకీయ లబ్ధి, ఇవే లక్ష్యాలు. ఈ విధానం వల్ల నష్టపోయేది ఎవరు? మెగా డిఎస్సి కోసం ఆశలు పెంచుకున్న నిరుద్యోగ యువత. కృష్ణలంక కేసులో నిజంగా న్యాయం కోసం ఎదురు చూస్తున్న బాధిత కుటుంబం. ఇలాంటి ఆర్తనాదాలను రాజకీయ అవసరాలకు వాడుకొని పని అయిపోయాక వదిలేయటం, ఇది ఏ నైతిక విలువలకు అనుగుణంగా ఉంటుంది? ఈ చర్చలో మరో కోణం కూడా ఉంది. వైసీపీ క్యాడర్ పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారింది. నాయకత్వం ఏ అంశాన్ని తీసుకోమంటే ఆ అంశాన్ని తీసుకొని రోడ్డెక్కే క్యాడర్ తమ శ్రమ, సమయం వృధా అవుతుందని గ్రహించడం లేదు. ఒక ఉద్యమం నిర్మించాలంటే నిజాయితీ అవసరం. ఒక అంశం కోసం పట్టుబడి నిలబడటం, దాని పరిష్కారం కోసం చట్టపరంగా పోరాడటం, ప్రజల్లో నమ్మకం సంపాదించుకోవటం, ఇవి ప్రతిపక్షానికి కావాల్సిన లక్షణాలు. కానీ నేడు ఈ ఇష్యూ, రేపు ఆ ఇష్యూ అనే పద్ధతి క్యాడర్లో అలసట కలిగిస్తుంది. దీర్ఘకాలంలో పార్టీ విశ్వసనీయత దెబ్బతింటుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజకీయంగా మెచ్యూరిటీగా మారారు. ఏ పార్టీ నిజంగా తమ కోసం నిలబడుతుందో, ఏ పార్టీ కేవలం తాత్కాలిక ప్రయోజనాల కోసం తమను వాడుకుంటుందో ప్రజలు గుర్తిస్తున్నారు. నిరుద్యోగ యువత సమస్యలతో ఆడుకోవటం, రౌడీ షీటర్ కేసుల్లో కులగణాలు చేయటం, ఏ అంశంలోనూ చివరి వరకు నిలబడకపోవటం, ఇవి దీర్ఘకాలంలో వైసీపీ ఇమేజ్కు తీవ్రమైన నష్టం కలిగిస్తాయి. రాజకీయ పోరాటానికి నిజాయితీ పునాది. ఏ ఉద్యమమైనా దీర్ఘకాలిక లక్ష్యంతో బాధితుల పక్షాన నిలబడినప్పుడే అది ప్రజల హృదయాలను తాకుతుంది. ఓటు బ్యాంకు సమీకరణ కోసం ప్రజల భావోద్వేగాలను పావులుగా వాడుకునే రాజకీయాలు ఆరంభంలో పనిచేసినట్లు కనిపించినా చివరికి ప్రజల నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం తప్పదు. పిచ్చోడి చేతిలో రాయిలా పార్టీని మారిస్తే చివరికి మిగిలేది ఏమిటనే ప్రశ్నకు వైసీపీ నాయకత్వం తప్పనిసరిగా సమాధానం వెతుక్కోవాల్సిన సమయం వచ్చింది. అవుట్లుక్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.